చెట్లు కూడా మనకు మరి చక్కటి పాఠాన్ని తెలియజేస్తా ఉన్నది. ఇక చూసినట్లయితే ఈ యొక్క అంజూరపు చెట్ట 30 నుంచి 40 అడుగులు మరి అది ఎత్తుగా పెరుగుతుందట, 30 to 40 feet. ఇంకా మరి ఆ యొక్క సారవంతమైన భూమి ఉన్నట్లయితే 200 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది ప్రేమ వాళ్ళ. ఇంకా మరి ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క అంజూరపు చెట్టును ఏమంటారంటే పూర్ మ్యాన్స్ ఫుడ్ అంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆ రోడ్డున ఇటుపక్కల అటుపక్కల ఇవి మరి దాంతట అవే పెరిగిపోతూ ఉంటాయి కనుక పేదవారికి మరి ఆ యొక్క ఆహారంగా ఈ యొక్క అంజూరపు చెట్టు మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మరి ఇజ్రాయెల్ దేశంలో అట ఏ రెస్టారెంట్కి పోయినా మరి ఎక్కడికి పోయినా కానీ ప్రేమ వాళ్ళరా మరి ప్రతి రెస్టారెంట్లో ప్రతి హోటల్లో ఒక డిష్ ఉంటుందట. ఏంటంటే మరి మరి అంజూరపు పండ్లు, అదే రీతిలో ఒలివ పండ్లు, మరి ఇంకా ఖర్జూరపు పండ్లు, ఈ 3 కూడా స్పెషల్ డిష్. మరి మన ఆంధ్ర హోటల్కి వెళ్తే ఏం పెడతారు, రకరకాల పచ్చళ్ళు పెట్టేస్తారు, ఆ పొడి ఈ పొడి ఈ పొడి అని. అయితే ఇజ్రాయెల్ దేశంలో మటుకు ఇవి పెడతారు క్రిమినల్. అయితే మరి ఈ యొక్క త్రోవ పక్కన ఉన్న ఈ యొక్క అంజూరపు చెట్టును మరి దేవుడు ఆయన ప్రేమించి మరి ఆయన తన కృపను బట్టి విశ్వాసం ద్వారా అనగా నిన్ను నన్ను కూడా నశించిపోతున్న మనల్ని వెతకడం వల్ల నశించిపోదాన్ని వారు వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. ఆ యొక్క ఆది కాండంలో కూడా ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేస్తున్నారో, పాపం చేసినప్పుడు ఆ చెట్ల వెనక దాక్కుని ఉన్నారు. అప్పుడు దేవుడు ఆదామా ఆదామా ఎక్కడ ఉందామని చెప్పి వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. అదే రీతిలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు కూడా నశించిన మానవాళిని అనగా నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారిగా మన స్థానంలో మన కొరకై ఆయన మరి చావుని చంపి మరణాన్ని జయించి సమాధిని కలిసి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు ప్రేమ వాళ్ళ. ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకొని యొక్క సంఘమనే మరి ఆ యొక్క తన మరి సంఘంలో నిన్ను నన్ను తన శరీరంలో ఒక అవయవముగా చేసుకున్నాడు ప్రేమ వాళ్ళ. కనుక మరి ఆ యొక్క దారిలో ఉన్న ఆ యొక్క అంజూరపు చెట్టును దేవుడట మరి ఆ యొక్క తండ్రి అయిన దేవుడట మరి ఆ యొక్క తోటలో మరి ద్రాక్ష తోటలో ఆయన నాటి ఉన్నాడు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు మన నుంచి పండ్లను కొరతా ఉన్నాడు, ఫలాలను కొరతా ఉన్నాడు. మనము ఫలించేవారుగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రేమ రాజ్యాన్ని కట్టాలి అని చెప్పి మరి నశించుచున్న అనేకులను రక్షించడానికి దేవుడు మనల్ని ఇంకా జీవంతం ఉంచున్నాడు. హల్లెలూయా. కనుక మరి దేవుడే మరి ఆ యొక్క చెట్టుని ఆ యొక్క దారిలో ఉన్న ఆ యొక్క చెట్టును తీసుకొచ్చి అంజూరపు చెట్టుని తన తోటలో నాటుకుని ఉన్నాడు. మరి నాటుకున్న దేవుడు మరి తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్న దేవుడు మరి మనము కూడా ఆయన కొరకే జీవించాలని చెప్పి ఆయన కొరకే ఫలించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు ప్రేమ వాళ్ళ. కనుక ఆయనట మరి విడిచిపెట్టలేదు కానీ మరి ఆ పండ్లు వెతుకుతూ వచ్చినప్పుడట ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు ఫలమును వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు అని. ఇక్కడ మనం గమనించినట్లయితే మన పెరట్లో కూడా మన ఇంట్లో కూడా కొన్ని చెట్లు నాటుకుంటూ ఉంటాం. దేనికోసము? కరివేపాకు చెట్టు పెట్టుకుంటాము, జామ చెట్టు పెట్టుకుంటాం, మామిడి చెట్టు, ప్రతి చెట్టు కూడా ఫలించాలి అని చెప్పి ఒక ఆశతో మనం పెడతాం. లేనట్టయితే కనుక దాన్ని పెరిగి పారవేస్తాం. కనుక అదే రీతిలో దేవుడు కూడా మనల్ని రక్షించడానికి కారణం ఏంటంటే మనం ఫలించాలి అని చెప్పి ప్రేమ వల్ల. అయితే అప్పుడు ఆ యొక్క మరి యజమానుడు వచ్చి ఎలా భూమి వ్యర్థమైపోను 3 సంవత్సరాల నుంచి నేను వస్తా ఉన్నాను అని చెప్పి కనుక దీన్ని
పారవేయమని చెప్పి